అధ్యాయం 9-10 వచనములను మనం చదువుకుందాం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును అతని ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించెను. చిన్న ప్రార్థన చేద్దాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, నిత్యుడగు తండ్రివి, సమాధానమునకు అధిపతివి, మీ అనాది దయా సంకల్పము చొప్పున ఈ రమణగుట్టనే ప్రాంతములో ఈ విధముగా మీ సేవకులుగా ఈ స్థలములో చేరి మీ నామమును స్తుతించుటకై, లేఖనములో నుండి కొన్ని మాటలు ధ్యానించుటకై మీరిచ్చిన శ్రేష్టతను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను. చదవబడిన వాక్యము నీది, నిలబడి కూర్చున్న ప్రజలము నీ వారము, మా అందరితో మాట్లాడి మమ్మలను బలపరచమని, ఈ వాక్యము చేత సరిచేసి అంత్యదినములలో మీ రాకకై సిద్ధపరచమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ ఒకసారి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆసక్తితో మనం ఆమేన్ చెబుదాం గట్టిగా. మంచిది. మనమందరం దేవుని సన్నిధిలో సంతోషించబద్దులమై ఉన్నాం. ఇక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని మనం చూడగలిగితే 7వ అధ్యాయములో సంఘ పెద్దలలో ఒకరు, ఆత్మచేత జ్ఞానము చేత కృపచేత నింపబడినటువంటి వ్యక్తి స్టెఫను అనే గొప్ప దైవజనుడు, అతడు సాక్ష్యము ఇచ్చుచూ ఉన్నట్లుగా దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచూ ఉన్న సందర్భాన్ని 7వ అధ్యాయములో మనము చదువుకున్నాం. దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచు పాత నిబంధన కాలములో ఉన్న భక్తులను అతడు జ్ఞప్తికి తెస్తూ, జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు వారిని ఏ విధముగా పిలిచాడు, వారు ఏ స్థితిలో ఉండగా దేవుడు వారిని పిలిచి ఏ స్థితిలోనికి మార్చాడో, అంతకుముందు వారు ఏ విధంగా ఉన్నారు, ప్రభువుని ఎరగక ముందు, ప్రభువుని ఎరిగిన తరువాత, నిజరక్షకుడైన దేవునిని ఎరిగిన తరువాత వారి జీవితాలు ఎలా మార్చబడ్డాయో, వారి శ్రమలలో, వారి కష్టకాలాలలో, వారి ఇబ్బందులలో భగవంతుడైనటువంటి ఆ దేవుడు, ప్రభువైనటువంటి యేసయ్య, పాత నిబంధన కాలంలో యెహోవా దేవుడు వారికి ఏ విధంగా తోడై ఉన్నాడో, ఏ విధంగా వారిని రక్షించాడో, ఏ విధంగా వారిని కాపాడుకుంటూ వచ్చారో, ఏ విధముగా వారి సమస్యలను తొలగించారో, స్టెఫను అనే గొప్ప దైవజనులు ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని పంచుకుంటూ యోసేపును గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చదువుకున్న లేఖన భాగం అదే. 7వ అధ్యాయము 9-10 వచనములలో యోసేపును గూర్చి అక్కడ సాక్ష్యమించుచున్నాడు. ఆ గోత్రకర్తలు మత్సరపడ్డారు అని, అప్పుడు యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మి వేశారు అని, దేవుడు అతనికి తోడై ఉన్నాడు అని, శ్రమలలో నుండి విడిపించాడు అని, దయను జ్ఞానమును అనుగ్రహించి ఆ దేశానికే ఒక చక్రవర్తినిగా నియమించాడు అనే విషయాన్ని దైవజనుడైనటువంటి స్టెఫను అక్కడ ఉన్న ప్రజలకు, నేనెలాగూ వాక్యం బోధిస్తూ ఉన్నానో, ఈ స్టెఫను గారు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు
దేవుని యొక్క గొప్పతనాన్ని గూర్చి ప్రకటించుచూ ఉన్నాడు. ఈ రాత్రి అక్కడ ఉన్నటువంటి వాక్య సందర్భాన్ని బట్టి 2-3 మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు అనే మాటను మనం చూడగలుగుతున్నాం. ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయములో మనం చూడగలిగితే అక్కడ గ్రంథకర్త అయినటువంటి మోషే గారు ఇలాగూ రాస్తూ ఉన్నారు. చూడండి, ఆదికాండము 39వ అధ్యాయములో యోసేపును గూర్చి 2-3 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూస్తున్నాడు. 2వ లేఖనములో 2వ వచనములో మనం చదువుకున్నాం కదా, యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు కనుక అతడు వర్ధిల్లుచూ ఉన్నాడు అని మనం చదువుకున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, ఒక వ్యక్తి వర్ధిల్లాలి అంటే, ఒక వ్యక్తి దేవుని చేత గొప్పవాడు కావాలి అంటే అతడు దేవుని తోడు తప్పక కలిగి ఉండాలి. దేవుని యొక్క సహాయము కలిగి ఉండాలి. దేవుని యొక్క అండ అనేది తప్పకుండా కలిగి ఉండాలి. దేవుడు తోడుగా ఉంటే ఆ వ్యక్తిని ఎంత దూరమైన దేవుడు తీసుకుని వెళతాడు, ఎంతగా ఆశీర్వదిస్తాడు అంటే ఆ వ్యక్తి ఊహించనంతగా దేవుడు గొప్పవాడిగా చేస్తాడు. అదే మనం చదువుకున్నాం. 2వ వచనాన్ని మనం చదివితే, యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు గనుక అతడు వర్ధిల్లుచూ ఉన్నాడు. ఈనాడు చాలా మంది వర్ధిల్లత అనేది లేనటువంటి జీవితాలు మనం చూస్తా ఉన్నాం. అభివృద్ధి లేనటువంటి జీవితాలు మనము చూస్తూ ఉంటాం. అభివృద్ధి ఎందుకు లేదయ్యా అని మనం చూడగలిగితే, అటువంటి వారికి దేవుడు అనేటటువంటి మహనీయుడు తోడుగా లేనటువంటి కారణాన ఆ వ్యక్తి వర్ధిల్ల లేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాడు అని ఈ వాక్యమును బట్టి నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథములో యోసేపును గూర్చి ఎన్నో అనుభవాలు రాయబడుతూ ఉన్నాయి. ఈ రాత్రి ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. దేవుడు తోడుగా ఉంటే ఆ వ్యక్తి తప్పకుండా వర్ధిల్లుతాడు, అభివృద్ధి చెందుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనము దేవుని తోడు మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అనేది బైబిల్లో ఒకే ఒక దగ్గర ఒక సందర్భాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి ఉన్నాడు. ఆ మాటను మనము చదవాలని ఆశపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదివితే అక్కడ దేవుని యొక్క వాక్యం ఇలాగూ మనకు సెలవిచ్చుచూ ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉన్నాడు అని వ్రాయబడింది. యోసేపును గూర్చి గ్రంథకర్త వాస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. యోసేపుకు దేవుడు ఎప్పుడు తోడై ఉన్నాడు అని మనం చూస్తే, యోసేపు ఇంటి వారికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉన్నాడు అంటే బేతేలుకు వెళ్ళినప్పుడు మాత్రమే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. యోసేపును గురించి వ్రాయబడిన మాట, యోసేపు ఫలించేది కొమ్మ. అతడు ఫలించేటటువంటి కొమ్మ అయినప్పటికీ అతడు వర్ధిల్లాలి అంటే దేవుని తోడు కావాలి. దేవుని తోడు కావాలి అంటే ఆ వ్యక్తి బేతేలుకు వెళ్ళవలసిన
వ్యక్తిగా ఉన్నాడు. అదే గ్రంథకర్త మనం చదువుకున్నటువంటి న్యాయాధిపతుల గ్రంథములో రాస్తున్నాడు. యోసేపు ఇంటి వారందరూ ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? బేతేలుకు వెళ్ళగా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఏ వ్యక్తి అయినా వినండి, ఏ వ్యక్తి అయినా దేవుని యొక్క సన్నిధికి రాగలిగితే, బేతేలు అనే మాటకు నిర్వచనం ఏంటంటే అది దేవుని ఇల్లుగా చెప్పబడుతూ ఉంది. ఆదికాండ గ్రంథములో యాకోబు అంటాడు, ఇది దేవుని మందిరమే కాని ఇది వేరొకటి కాదు, ఇక్కడ దేవుడు ఉన్నాడు అని ఆ ప్రాంతానికి పెట్టిన పేరేంటయ్యా అంటే బేతేలు అని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను అంటే, దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే మనము దేవుని సన్నిధికి రాబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పలు దేవుని స్తోత్రాలు నిలుచుదామందరం. కొంతమంది అంటారు దేవుడు నాకు తోడుగా ఉండడు అంటాడు, దేవుని సన్నిధికి రారు వారు. కొంతమంది అంటారు మేము దీవెనకరంగా ఉండటం లేదు అని కొంతమంది అంటారు, దేవుని సన్నిధికి వారు రారు. ఎవరు దేవుని సన్నిధికి రాకుండా ఉండినా, ఎవరు దేవుని సన్నిధికి దూరంగా ఉండినా, భక్తుడైనటువంటి మోషే ప్రార్థన చేస్తూ అంటాడు, నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఎవరు గడిపినా, దేవుని సన్నిధిలో ఎవరు జీవించినా, దేవుని సన్నిధిని ఎవరు ఆశ్రయించినా అటువంటి వారికి దేవుడేమై ఉంటాడు? తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉంటే ఆ కుటుంబము, ఆ వ్యక్తి ఏమవుతా ఉన్నాడు? ఇప్పుడు వర్ధిల్లుతూ ఉన్నాడు అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు నేర్పిస్తా ఉంది. 84వ కీర్తన ఈరోజు మనం చదువుకున్నాం. మొదటి చరణాన్ని మనం చదవగలిగితే అక్కడ భక్తులు, కోరవు కుమారులు ఇలాగ ఒక శ్రేష్టమైనటువంటి మాటను పలుకుచూ ఉన్నారు. దేవాని నివాసములు ఎంత రమ్యములు, యెహోవా నీ మందిర ఆవరణమును చూడాలని నా ప్రాణము ఎంతగానో ఆశపడుతూ ఉంది. అది సొమ్మసిల్లుతూ ఉంది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో ఏం చేస్తా ఉంది? కేకలు వేస్తా ఉంది, కేకలు వేస్తుంది. ఇటు శరీరము, అటు ఆత్మ. శరీరము, ఆత్మ దేని కొరకు కేకలు వేస్తా ఉంది? దేవుని మందిరమును చూడాలని. రేపటి నుంచి సెలవులు అనుకోండి, పిల్లలందరూ తట్టాపట్టా చదువుకొని ఏం చేస్తారు? ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోవాలని అంతకు ముందే వాళ్ళు పేపర్లన్నీ చించి పట్టుకొని బస్సుల్లో కేకలేసి విసిరేస్తా ఉంటారు. వాళ్ళ మమ్మీ డాడీని చూడగానే ఆనందంతో కేకలేస్తారు. వాళ్ళకున్న ఆనందం ఏంటి? ఇంటికి వెళ్ళాలి, నా మమ్మీని చూడాలి, మా డాడీని చూడాలి, ఇరుగు పొరుగు వారిని చూడాలి అని ఆనందంతో కేకలు వేస్తూ ఉంటారు. అది పిల్లల యొక్క ఉనికి. భక్తులంటూ ఉన్నారు, నీ నివాసములు ఎంత రమ్యమైనటువంటివయ్యా, నీ మందిర ఆవరణమును చూడాలని నా శరీరం, నాలో ఉన్న ఆత్మ ఏం చేస్తా ఉంది? కేకలు వేస్తూ ఉంది, కేకలు వేస్తా ఉంది. వారు ఆరాటపడుతూ ఉన్నారు. దేనికి ఆరాటపడుతున్నారు? వారు దేవుని సన్నిధిని వారు చూడాలని, దేవుని మందిరావరణములో వారు గడపాలని, దేవునితో వారు సహవాసము చేయాలని, దేవుని సన్నిధిలో వారి యొక్క హృదయ వేదన దేవునికి చెప్పుకోవాలని మరెంతగానో ఆనందముతో వారు కేకలు వేస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎవరు వర్ధిల్లుతారో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరు వర్ధిల్లేవారు, దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అంటే దేవుని సన్నిధికి రాబద్ధులమై ఉన్నామని దేవుని మాటలు మనకు ప్రభు నేర్పిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈరోజు చాలా మంది మోడుబారిన జీవితాలుగా ఉంటూ ఉన్నాయి. అభివృద్ధి లేనటువంటి జీవితాలు,
నెమ్మది లేనటువంటి జీవితాలు, సమాధానమైనటువంటి జీవితాలు, కృంగిపోతున్నటువంటి జీవితాలు, నలిగిపోతున్నటువంటి జీవితాలు, దేవునికి దూరముగా బ్రతుకుతూ ఉన్న కారణాన యోహాను సువార్తలో ప్రభు అంటాడు, నాకు వేరుగా ఉండి నీవు ఏమీ కూడా చేయలేవు. ద్రాక్షావల్లి, ఆ తీగ ద్రాక్షావల్లిలో అది అంటుకట్టబడి ఉంటేనే అది ఎలాగూ ఫలిస్తూ ఉందో, ఒక వ్యక్తి అభివృద్ధిలోనికి రావాలన్నా, అది వ్యాపారమే కావచ్చు, అది చదువే కావచ్చు, చేతి పనియే కావచ్చు, చేస్తున్న ప్రతి పనిలో వర్ధిల్లత అనేది ఉండాలంటే దేవుని సన్నిధికి మనం ఏం చేయాలి? అంటు కట్టబడే వారంగా ఉండాలి. న్యాయాధిపతుల గ్రంథములో వారందరూ కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. అందరికి చీటీలు వేశారు. అందరూ ఎవరి స్థలాలు వాళ్ళు స్వాధీనపరుచుకునే క్రమంలో యోసేపు ఇంటి వారికి ఏమొచ్చిందట? బేతేలు అనే స్థలం వచ్చింది. ఆ బేతేలు అనే స్థలములోనికి యోసేపు వారి ఇంటి వారు వెళ్ళగానే దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఈ రాత్రి దేవుని సంగమా, దేవుడు నీ కుటుంబానికి ఒక ప్రొటెక్షన్, ఒక రక్షణ వలయం, యోబు ఇంటికి వేసిన ఒక కంచె, కీడు నుండి, అపాయము నుండి, నష్టము నుండి, శోధన నుండి తప్పించే వ్యక్తిగా ఉండాలంటే దేవుని సన్నిధికి నీవు తప్పకుండా రావాలి. ఐగుప్తు దేశములో అన్నలు మత్సరపడ్డారు, అన్నలు అసూయపడ్డారు, అన్నలు అతనిని వ్యతిరేకించి ఐగుప్తు దేశానికి అమ్మి వేశారు. నా పీడ పోయిందనుకున్నారు గాని భాష రాని, సంస్కృతి అయినటువంటి దేశానికి ఒక దాసుడుగా వెళ్ళినటువంటి యోసేపు అయిన వారు గాని, బంధువులు గాని, స్నేహితులు గాని, కులస్తులు గాని ఎవరు లేనటువంటి ఐగుప్తు దేశములో ఒక అనాథగా వెళ్ళినటువంటి యోసేపుకు దేవుడు ఎలా తోడుగా ఉన్నాడు అంటే, యోసేపు ప్రతినిత్యము దేవుని ఆరాధించుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆరాధన పాటలో అటువైపు ప్యాడు, ఇటువైపు కీబోర్డు, ఇటువైపు మైకులు సౌండ్ సిస్టమ్ దద్దనుగోలుగా మోగిపోతా ఉంటే కొంతమంది అలా నిలబడి చూస్తూ ఉంటారు. అలాగే ఉంటారు, కదలరు. ఆత్మ నింపుదల జరుగుతూ ఉన్నప్పుడు నాకెందుకులే అనే ఒక నిర్లక్ష్యం. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. యోసేపు దేవుడిని ఆరాధించుచున్నటువంటి వ్యక్తి. నేను వేరే ఊరు వెళ్ళాను కదా. ఒకసారి నాకు బాగా గుర్తు, ఆమోస్ గారు వాళ్ళు జుజుల్లోపేటలో పనిచేస్తున్నట్టు గుర్తు నాకు. ఒకసారి నేను ఇద్దరం కలిసి ఆ గోడములో ఉన్నారు. ఆ సెంటర్ గోడములో ఉంటే ఒక ఆటోలో వెళ్ళి మేము ప్రార్థన చేసి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నేను చాలా చిన్నవాడిని, నాకు అంత అవగాహన కూడా లేదు. కానీ వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వచ్చినా, నేను నమ్ముకున్న దేవుడు ఆయన సజీవుడు, నా స్థితిని మార్చేవాడు, నా బ్రతుకును మార్చేవాడు, నన్ను ఆశీర్వదించేవాడు అనే ఒక తపన. ఇంతగా దేవుడు వారిని హెచ్చించాడు అంటే దేవుడు వారికి తోడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా. అదే రాస్తూ ఉన్నాడు, ఐగుప్తు దేశములో దేవుడు యోసేపుకి ఎలా తోడుగా ఉన్నాడు అంటే, యోసేపు ఇంటి అందరా కొందరా చెప్పాలి. యెహోషువ అంటే నేనును, అబ్బా చెప్పండి, యెహోషువ అంటే నేనును ఏం చేస్తున్నాం మేము, అది ఆ మాట చెప్పాలి నువ్వు.
అది ఏ కాలమైనా, ఏ సమయమైనా, ఆపత్కాలమైనా, అది ఏ కాలమైనా గాని నీ వ్యక్తిగత జీవితంలో నీవు అవలంబించవలసింది, నువ్వు పాటించవలసింది, నేను నా ఇంటి వారం యెహోవాను సేవించేదమని నువ్వు చెప్పగలిగితే అటువంటి కుటుంబానికి, అటువంటి వ్యక్తికి దేవుడు తప్పక తోడుగా ఉండేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, నా పక్షమున నిలచువాడవే, నా పక్షమున నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞతస్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞతస్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, నా అనువారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడచినా, నా అనువారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడచినా, కన్న తండ్రివే, కన్నీరు తుడచిన కన్న తండ్రివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి నడుపు వాడవే, నా తోడుగా ఉన్నవాడవే, పట్టి నడుపు వాడవే, నా పక్షము నా నిలచువాడవే, నా పక్షమందు నిలచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞతస్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞతస్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి నడుపు వాడవే. హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితంలో ఆయన తోడు మనకెంతైనా అవసరం, అవసరం. ఒక చిన్న సాక్ష్యాన్ని నేను మీతో పంచుకుంటాను. మేము కూడా చాలా దీన స్థితిలో నుంచి ప్రభువుని నమ్ముకున్నాం. నా అనుకున్నటువంటి వారు మాకు ఎవ్వరూ లేరు. మా నాన్నగారు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే మా తాతగారు చనిపోయారు. ఇది 1960వ సంవత్సరం జరిగినటువంటి చరిత్ర. ఇది ఎవ్వరూ లేరు మాకు. చిన్న చిన్న పిల్లల్ని పెంచుకుంటూ కూలీ నాలి పని చేసుకుంటూ బ్రతుకుతున్న కుటుంబం మాది.
ఒక్కొక్కసారి అనుకుంటా నేను, హైదరాబాద్ హోటల్లో ఉండవలసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇలాగే కొన్ని స్థలాలకు వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఈ విధంగానే ఒక రూమ్ లో ఉంచినప్పుడు చాలా ఆనందం కలిగించే సందర్భాలు. మేము కట్టుకునే వస్త్రం, మేము తినే భోజనం, మేము నడిపే వాహనాలు, ఇవన్నీ మా శక్తి సామర్థ్యాల వచ్చినటువంటివి కాదు. దేవుని పిల్లలారా, ఈరోజు మేము ఇంత గొప్పగా పెరిగి ఆ రోజుల్లోనే చదువుకోకపోయినా గాని ఒక చిన్న ఉద్యోగాన్ని దేవుడు మా నాన్నగారికి ఇచ్చారు. ప్రభువుని నమ్ముకున్నారు. చిన్న ప్రార్థన చేశాడు మా నాన్న ఆ రోజుల్లో. అయ్యా, మేము బ్రతకడానికి ఏదైనా ఉద్యోగం ఇవ్వండి అని ప్రార్థన. ఒక మంచి ఉద్యోగం దేవుడు ఇచ్చాడు. దేవుడు దీవించిన విధానానికి కృతజ్ఞతగా మా చిన్న బాబాయిని దేవుని సేవకు సమర్పించాడు మా నాన్న. నెలకొండపల్లిలో పరిచయం చేసిన దైవజనులు ప్రసంగయ్య గారు, మా చిన్న ఆయన గారు, వారు ఈ స్థితిలో ఉన్నా, వారు అన్నయ్య గారి కొడుకు నేను ఈ స్థితిలో ఉన్నా కేవలం మా చదువు కాదు, మా తెలివితేటలు అంతకంటే కాదు. ఈరోజు మేము కాస్త కుస్త కలిగి ఉన్నామంటే దేవుని యొక్క తోడు మాత్రమే. గట్టిగా చదువు, దేవుని స్తోత్రం చెబుదామంటారు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నంటే, ఒక వ్యక్తి వర్ధిల్లాలి అంటే ఆయన మాత్రమే తోడుగా ఉండాలి. ఆయన మాత్రమే తోడుగా ఉండాలి. ఎవరు అసూయపడ్డా, దేవుని సన్నిధి నువ్వు కలిగి ఉంటే, ఎవరు ఈర్ష్యపడ్డా, ఎవరు వ్యతిరేకించినా, ఎవరు నిన్ను అధైర్యపరిచినా, దేవుని సన్నిధి నీవు కలిగి ఉండగలిగితే, దేవుని సన్నిధి నీవు అనుభవించే వ్యక్తిగా ఉండగలిగితే, ఆ వ్యక్తిని దేవుడు ఉన్నతమైన శిఖరములను ఆయన అధిరోహించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దానియేలు గ్రంథములో భక్తుని గురించి అంటాడు, దర్యావేషు ప్రభుత్వ కాలములోను కోరేషు ప్రభుత్వ కాలములో దావీదు వర్ధిల్లుతూ ఉన్నాడు అని వ్రాయబడింది. ఎలా వర్ధిల్లాడు? రెండు ప్రభుత్వాలు, దర్యావేషు కోరేషు అనే ప్రభుత్వ కాలములలో దానియేలు వర్ధిల్లుడు గల కారణం ఏంటంటే దేవుడు దానియేలుకు తోడుగా ఉన్నాడు. అది సింహాల బోలైనా అధైర్యపడలేదు, అది అగ్నిగుండమైనా వారు అధైర్యపడలేదు. ఎందుకో మేము ఆరాధించే దేవుడు మమ్మలను రక్షించుటకు, తప్పించుటకు ఆయన సమర్థుడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లలారా, ఈ రాత్రి ఈ స్థలములో ఉన్న విశ్వాసులమైన బలపరచడానికి, ప్రోత్సహించడానికి ఈ మాటలు చెప్తూ ఉన్నాను. దేవుడు ఏ వ్యక్తికి తోడుగా ఉంటాడో ఆ వ్యక్తి కుటుంబం, రెండవది సేవ కూడా దేవుడు వర్ధిల్ల చేసేవాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా చప్పట్లు దేవునికి స్తోత్రాలు ఇచ్చుదామంటారు. హల్లెలూయా. చూడండి, దావీదుని గురించి ఒక మాట జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాటను ఈ సమయములో మనము చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివితే, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి ఏమయ్యాడు? తోడుగా ఉన్నాడు. ఆ ఒక్క మాట మనం చదువుకున్నాం. 14వ వచనం, మరియు దావీదు సమస్త విషయములలో
సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు? ఏమండి, ఎవరికి తోడుగా ఉంటాడు? అన్ని విషయములలో, కొన్ని కాదు, సమస్త విషయములలో సుబుద్ధి కలిగిన వ్యక్తికి దేవుడు తప్పక తోడుగా ఉంటాడు. దావీదు గురించి రాయబడిన మాట ఏంటంటే, సౌలు కుటుంబం అంతకంతకు నీరసించిపోతా ఉంటే దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లుచూ ఉంది. దావీదు కుటుంబం అంతకంతకు వర్ధుడుగా కారణం ఏంటంటే అన్ని విషయములలో అతడు సుబుద్ధిగా ప్రవర్తించాడు. అతని ప్రవర్తన దేవుని దృష్టిలో శ్రేష్టమైనటువంటిదిగా ఉంది. కొంతమంది దేవుని మందిరానికి వస్తారు కానీ వాళ్ళ బుద్ధి మారదు. చెప్పండి ఈ మాట. దేవుని సన్నిధికి వస్తారు, దేవుని సన్నిధిలో గడుపుతూనే ఉంటారు, వాళ్ళ ప్రవర్తన మారదు. ప్రవర్తన అది మంచి ఆలోచనగా ఉండదు. దావీదు కలిగి ఉన్న ఆలోచన విధానం, దావీదు అవలంబించి పాటించిన విధానం ఏమైనా ఉన్నది అని మనం చూడగలిగితే, అతడు సుబుద్ధిగా సమస్త విషయములలో ఎక్కడ ఏ లోపము లేకుండా ప్రవర్తించిన కారణమున దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఈ రాత్రి ఆయన పిల్లలమైనటువంటి మనం సుబుద్ధిగా మనం ప్రవర్తించగలిగితే ఆయన తప్పకుండా తోడుగా ఉంటాడు. మన సబ్జెక్టులకు వద్దాం. స్టెఫను సాక్ష్యం ఇస్తూ అంటాడు, యోసేపుకు దేవుడు ఏమై ఉన్నాడు? తోడుగా ఉన్నాడు గనుక అతడు వర్ధిల్లుతూ ఉన్నాడు. రెండవ మాటకు వస్తూ ఉన్నాను. చూడండి, అపోస్తుల కార్య గ్రంథములో మనం చూడగలిగిన చదివిన ఆ మాటను 7వ అధ్యాయములో దేవుని సంఘమైనటువంటి మనం ఆ మాటను చూడగలిగితే 7వ అధ్యాయములో నుండి 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అతని శ్రమలన్నిటిలో నుండి ఏం చేశాడట? తప్పించాడు. శ్రమలన్నీ కొన్ని, అందరు గట్టిగా చెప్పండి, అన్నీ కొన్ని. ఏమోనండి, మా శ్రమలు సరిగా పోవట్లేదనే వాళ్ళు ఉన్నారా లేదా? పాపం ఏముంటున్నాయి శ్రమలో? ఏమండి, కొంతమంది అంటారు శ్రమలు పోవట్లేదండి పాస్టర్ గారు, ఇబ్బందులు పోవట్లేదండి, శోధనలు పోవట్లేదండి. దావీదు అంటాడు, దావీదు భక్తుడు 34వ కీర్తనలు అంటాడు, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఏం చేశాడు? ఆలకించి నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన తప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి అతడు తప్పించుచూ ఉన్నాడు. దేవుడు శ్రమలను తప్పించేవాడుగా ఉన్నాడు. యోసేపు జీవితంలో శ్రమలన్నిటిలో నుండి దేవుడు అతనిని విడిపించాడు. 91వ కీర్తన మనం చదివితే 14వ చరణం, 91:14వ చరణం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్తారా? హల్లెలూయా. ఏ ఉత్సాహం? రెట్టింపు ఉత్సాహం ఉండాలి. ఎట్లా?
10 తంతుల స్వరమండలం ఎన్ని? అది దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పాలా. మనం అసలే కొండ మీద ఉన్నాం. ఎక్కడున్నాం మనం? ఖమ్మం కిల్ల అదిరిపోయేట్టుగా ఉండాలా. నేను కూడా ఖమ్మం వాసినే. ఆమోస్ గారికి మా నాన్నగారు తెలుసు. తెలుసండి? వెరీ గుడ్. కొంతమంది తెలుసు నాకు, కొంతమంది తెలియదు నాకు. నేను కూడా ఖమ్మం ఎంపీజీ అనేగా చర్చిలో బాదం కాయలు ఎరుకొని తిన్నాను నేను కూడా. ఓకే, బాదం పండ్లు, ఆ కొండలో నీళ్లు, సండే స్కూల్కి వెళ్తాం, డాబా మీద ఆడుకోవటం. నేను కూడా అక్కడ పెరిగినోడ్నే. నేనేం కొత్త వ్యక్తిని కాదు, నేను కూడా ఖమ్మం వాసినే. కాబట్టి ప్రభువుని మనము గణపరిచే విషయములో కొత్త ఉత్సుకతను మనం ప్రకటించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రాలు చెప్పాలా. హల్లెలూయా. 91:14 అంటాడు కీర్తనకారుడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను. శ్రమలన్నిటిలో నుండి నీవు తప్పింపబడే వ్యక్తిగా ఉండాలంటే ఆయనను మాత్రమే నీవు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. ప్రభు చెప్పాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటిని మీరు ప్రేమింపవద్దు. ఒకవేళ మీరు ప్రేమింపగలిగితే తండ్రి ప్రేమ మీలో ఉండదు అంటాడు ఆయన. తండ్రి ప్రేమ మీలో ఉండాలి అంటే లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపవద్దు అని యోహాను పత్రికలో అపోస్తలుడు యోహాను భక్తుడు ఇలాగూ రాస్తూ ఉన్నాడు. చదవండి. మొదటి పుస్తకం, యోహాను రాస్తూ ఉన్నటువంటి మొదటి పత్రిక, పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ అధ్యాయం 15వ వచనమును మనము చదివితే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదంతే. మనం చదువుకున్న లేఖన భాగంలో యోసేపుకు వచ్చిన శ్రమలన్నిటిలో నుండి తప్పింపబడ్డాడు అంటే, దేవుడు అతనిని తప్పించాడు అంటే, యోసేపులో ఉన్నటువంటి 2వ లక్షణం ఏంటో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అతను దేవుని మాత్రమే ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు, ప్రేమించిన వాడుగా ఉన్నాడు. దేవునిని మాత్రమే మనము ప్రేమించాలి. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికి వారసులు కాదు, కర్తలుగా నేను చేస్తాను. అదే లేఖనములు అంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను కూడా ప్రేమిస్తాను అంటాడు. ప్రభువును మాత్రమే ప్రేమించాలి. అందుకే పేతురుని అడిగాడు, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? అమ్మా, ప్రేమిస్తున్నావా? ప్రభుని ప్రేమిస్తున్నావా? లోకమును ప్రేమిస్తున్నావా? లోకములో ఉన్నంత శరీరాశ, లోకములో ఉన్నదంత నేత్రాశ, లోకములో ఉన్నంత జీవపు డంబం, లోకమొక నటన ఈనాటి క్రైస్తవ జీవితములలో ఆయనను ఆరాధించినటువంటి దేవుని పిలవేటువంటి మనం ఆయనను మాత్రమే మనము ప్రేమించే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకరోజు పేతురు గారు ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా మమ్మను వదిలిపెట్టాను, మా నాన్న వదిలిపెట్టాను, నా వైపు వచ్చిన అందరూ నా వైపు చూడాల. మమ్మను వదిలిపెట్టా, మా నాన్న వదిలిపెట్టాను, అక్కను వదిలిపెట్టాను, చెల్లిని వదిలిపెట్టాను, సమస్తాన్ని విడిచిపెట్టాను, తోలును వదిలిపెట్టాను, వింటున్నావా, వలను వదిలిపెట్టాము, మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నాము, మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాం. నాకేంటి ప్రయోజనం? నాకేంటి ప్రయోజనం? అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు అలాగూ చేయుట వలన ఒకరోజు ఇశ్రాయేలు 12 గోత్రముల వారిని ఏలుబడి చేసే అర్హత, యోగ్యత నేను మీకు ఇవ్వబోతున్నాను. గట్టిగా చమోదేవుని స్తోత్రం చెబుదామన్నా. ఇశ్రాయేలు 12 గోత్రముల వారిని
ఏలిక చేసేవారుగా ఉండబోతూ ఉన్నారు. మీరు కూడా 12 సింహాసనం మీద మీరు ఆసీనులు కాబోతున్నారు. దేవుడు వారికి ఇచ్చే గొప్ప అర్హత, గొప్ప భాగ్యము దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, చెప్పండి, నేను తప్పించేదను. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ప్రభువును మనం ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి చెప్పండి అమ్మా. అయ్యాల ఆదివారం, శనివారం రాత్రి అనుకుంటాం మనం, రేపు ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి మనం అందరం అనుకుంటాం. అనుకున్న కాసేపటి ఫోన్ వస్తుంది. ఆదివారం ఫంక్షన్ పెట్టుకుంటారు మనోళ్ళు. ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు ఆదివారమే ఫంక్షన్ జరుగుద్ది. ఆ రాత్రి ఫోన్ రాకముందు మన తీర్మానం ఏంటంటే ప్రార్థన తప్పకుండా మనం ప్రార్థనకి వెళ్ళాలి. భార్య భర్తలు ఇద్దరు అనుకుంటారు. తెల్లవారిన తర్వాత మొత్తం మారిపోతుంది. ఏంటది? రాత్రి చేసిన ప్రతిజ్ఞ మొత్తం కూడా మారిపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే బంధుత్వం గుర్తుకొస్తుంది మనకి. ఇప్పుడు బంధు ప్రీతి మీద ఎక్కువ ప్రేమ. ఏమిటంటది, మక్క పోకపోతే తిట్టుద్దో ఏమో. సర్వసాధారణంగా మనకు ఎదురవుతున్నటువంటి విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు చెప్తున్నాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటిని మనము ప్రేమింపవద్దు. మంచిదే, కార్యక్రమాలు ఉంటాయి, మంచిదే, వెళ్ళవలసి ఉంది, వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి? దైవత్వము తరువాతనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిని అనుభవించిన తరువాతనే, దేవుని కార్యము జరిగించిన తరువాతనే మనము ఆ కార్యక్రమాలకు వెళ్ళగలిగినటువంటి వారముగా ఉన్నప్పుడు నీవు ఆయన నిజముగా ప్రేమించే వ్యక్తిగా ఉంటావని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవది, దేవునిని మాత్రమే మనము ప్రేమించే వారముగా ఉండాలి. అందుకే కొరింథీ పత్రికలో పౌలు గారు అంటారు, ఇందును గూర్చి రాయబడినదేమనగా, తన్ను ప్రేమించు వారికి ఆయన ఏమి సిద్ధపరిచెనో కంటికి కనబడవు, అది చెవికి వినబడదు, అది మనుష్య హృదయానికి అగోచరమైనటువంటిది. దేవుడు కంటి కనిపించని కార్యములు చేయబోతున్నారు నీ జీవితంలో. నీ చెవికి వినబడినటువంటి కార్యములు, నీవెన్నడూ ఊహించినటువంటి కార్యములు దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. ఎప్పుడు వాటిని పొందుకోబోతున్నావై అంటే ఆయనను ప్రేమించినప్పుడు మాత్రమే. చిన్నప్పటి నుంచి పాడతాం మనం, ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము. పాడతాం కదా, ఎంత చక్కగా పాడతామా. చక్కగా పాడుతూ ఉంటాం, ఆ పాటలో ఆనందిస్తూ ఉంటాం. కానీ దేవుని ప్రేమ చాలా శ్రేష్టమైనటువంటిది. ఆయనను మాత్రమే మనము ప్రేమింపబద్ధులమై ఉన్నాము. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు మనము చెల్లించగలిగితే, శ్రమలన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపించడానికి, ఆయన నిన్ను తప్పించడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. ఆయనకు పెట్టబడిన పేరేంటంటే ఆయనే ప్రేమామయుడుగా ఉంటూ ఉండగా నీవు ఆయన ప్రేమించే వ్యక్తిగా ఉండగలిగితే తప్పకుండా ఆయన తప్పించే వ్యక్తిగా ఉండబోతున్నాడు. ఈరోజు ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కదండి? ఎంతమంది దేవుని ఇష్టపడుతూ ఉన్నారు? దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, యోసేపు జీవితములో శ్రమలన్నిటిలో దేవుడు తప్పించాడు. అన్నీ కొనండి,
అది చూస్తున్నారు ఏందమ్మా, నాకు వెళ్ళి మాట్లాడండి కొంచెం. అన్నే కొన్ని నువ్వు చెప్పగలవా? దేవుడు నన్ను అన్నింటిలో విడిపించాడండి, చెప్పగలవా? కొంతమంది అంటారు కదా, ఏవోనండి చేయంగా ప్రార్థన చేయంగా ఒక్కటైందండి. ఏంటంట? అవక్కడ తప్పించాడండి, అవక్కడే తప్పిపోయిందండి. శ్రమలు తట్టుకోలేకపోతా ఉన్నామండి, ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నామండి, వ్యాధులు ఎక్కువైపోతా ఉన్నాయని చెప్పుకున్నటువంటి ఈ రోజుల్లో ప్రభువు నీకు ఒక మంచి అవకాశం ఇస్తూ ఉన్నాడు. శ్రమలన్నిటిలో నుండి ఆయన తప్పించడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అందరూ గట్టిగా దేవుని స్తోత్రాలు చెబుదామా? చేయాలంటే, అటువంటి కృపను మనం పొందుకోవాలంటే ఆయనను మాత్రమే మనము ఏం చేయాలి? ప్రేమించే వారంగా ఉండాలి. మూడో విషయానికి వస్తూ ఉన్నాను. స్తెఫను సాక్ష్యం ఇస్తూ యోసేపును గురించి అంటాడు, శ్రమలన్నిటిలో నుండి తప్పించి దేవుడు అతనికి దయను అనుగ్రహించాడు. గట్టిగా చెప్పకూడదు, దేవుని స్తోత్రం చెబుదామందరం. ఏందట అమ్మా? ఏందటమ్మా? ఎట్లుంటుంది అది? దయ ఎట్లుంటుందమ్మా? దయ అంటే ఏంటి? దేవుడు దయను అనుగ్రహించాడు, దేవుడు జాలి పడుతూ ఉన్నాడు, దేవుడు కరుణించుచూ ఉన్నాడు, దేవుడు కటాక్షములు కలిగిన వాడుగా ఉంటున్నాడు. యోసేపు మీద తన దయను కుమ్మరిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, అప్పుడు నీవు మనుషుల దయలోను దేవుని దయలో నీవు వర్ధిల్లెదవంటాడు జ్ఞాని అయిన సొలొమోను. ఎప్పుడు అని మనం చూడగలిగితే, నీ స్వబుద్ధిని నీవు ఆధారము చేసుకోవద్దు. ఎప్పుడంట? చెప్పండి తప్పని. ఎప్పుడంట? స్వబుద్ధిని మనము ఆధారం చేసుకోవద్దు. దేవుని చిత్తమునకు మనము లోబడవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మీ సొత్తు కారు. మనము దేవుని సొత్తు, మనం విమోచింపబడ్డాం. విలువైనటువంటి రక్తము చేత మనము కొనబడ్డాం. ఆయన పిల్లలమైనటువంటి మనం ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించబద్ధులమై ఉన్నాం. దేవుడు దయను అనుగ్రహించాడు. అదే సొలొమోను అంటాడు ఒక మాట, అతిక్రమములను దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుకుంటాడు. గట్టిగా చెప్పలు దేవుని స్తోత్రం చెబుదామందరం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈ రాత్రి మనకు ఆన్లైన్ ప్రేయర్. ఏ ప్రేయరు? మనం అందరం కాస్త ఉత్సాహముగా ఉందుము గాక. అందరూ స్తోత్రం చెప్పాలి గట్టిగా. మధ్యాహ్నమే బాగుందిరా, కోటం గంటలు అయిపోయింది, ఏందిరా నాయన 11 అవుతున్నా వదిలిపెట్టేమి కనపడట్లేదు, ఈ వర్షాన్ని ఎట్నే ఉంటదా ఏంది రాత్రి అంతా, ఇక రేపు మేము ప్రార్థనకు వచ్చే దాఖలాలు అన్నట్టు చూస్తున్నారు మీ అందరు కూడా. దేవుడు తోడుగా ఉన్నాడు. రెండవది, శ్రమలను తప్పించాడు. మూడవది, దేవుడు దయను అనుగ్రహించాడు. దయ ఎలా పొందుకుంటామయ్య అంటే, వాక్యం సెలవిస్తా ఉంది, అతిక్రమములను మనం ఏం చేయాలట? వాటిని మనం ఒప్పుకోవాలి అంటాడు. వాటిని మనము విడిచిపెట్టాలి. అతిక్రమములు అంటే క్రమము కానటువంటి పనులు. అదే యోహాను భక్తుడు అంటాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపమును కలిగించే క్రమము కానటువంటి పనులు ఏవైనా మనలో ఉంటే వాటిని ఒప్పుకొని వాటిని మనము విడిచిపెట్టగలిగితే దయామయుడైనటువంటి ప్రభువైన యేసయ్య నీ మీద తన దయను కొమ్మరింపబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది విడిచిపెట్టరు. నా వైపు చూడాలి. కొంతమంది ఒప్పుకుంటారు, ప్రభువా నేను పాపిని అని ప్రార్థన చేస్తాను, నేను పాపినయ్యా,
నేను అలా ఉంటాను, నేను ఎలా ఉంటాను, అది చేశాను, ఇది చేశాను, ఇక చేయను, ఎలాగుంటాను, ఎగవుతాను, జోలికి పోను, నేను దాన్ని ముట్టుకోను, ఇదిగో అలా ఎలా అని ఎప్పుడో డిసెంబర్ 31వ తారీఖు రాత్రి జరిగే ప్రార్థన ఇదే పోరాటం గుర్తు ప్రార్థన. అయ్యగారు చెబుతున్న మైకులో కొన్ని నిమిషాల్లో మనం నూతన సంవత్సరంలో పోబోతా ఉన్నాం. నా ప్రేమ దేవుని ఇప్పుడు చేతులు పైకి ఎత్తాను అందరూ. ఇప్పుడు కాదు, ఆ రాత్రి నోరు తెరవండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. ఒక నూతన సంవత్సరంలో పోబోతున్నాం, నూతన వ్యక్తిగా ఉండాలి, నువ్వు మారు మనసు పొందు, మార్పు చెందు అని చేతులు పైకెత్తి ప్రభువా నన్ను క్షమించు. ఒప్పుకుంటాం. సొలొమోను అంటాడు, అతిక్రమములను దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు గాని, చెప్పండి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ గట్టిగా స్తోత్రం చెబుదామా? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగలవారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగలవారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా కాళ్ళను లిడికాలుగజేయును, ఎత్తైన స్థలములో శక్తితో నిలుపును. నా కాళ్ళను లిడికాలుగజేయును, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపెను. రక్షణ కేడము నాకందించి, రక్షణ కేడము నాకందించి, అక్షయముగా తన పక్షము చేసిన, అక్షయముగా తన పక్షము చేసిన యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైన నీ మార్గం. యెహోవా హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దయగలిగిన వారి ఎడల ఆయన దయ చూపించువాడుగా ఉన్నాడు. ఏముండాలి మనకు? అమ్మ ఏముండాలి? ఉందా ఏమన్నా? కొద్ది గొప్ప జాలి, దయ, కనికరం ఉందా? యోసేపుకు అతని వ్యక్తిగత జీవితంలో కలిగి ఉన్నటువంటి గుణాలలో ఒక గుణం దయగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అతిక్రమములను అతడు ఒప్పుకున్నవాడుగా ఉన్నాడు, వాటిని విడిచిపెట్టువాడుగా ఉన్నాడు. అతిక్రమం అంటే అతడు దూరముగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. అంటే క్రమము కానటువంటి పనులు చేయడములో యోసేపు ఏమాత్రము కూడా ఇష్టపడేవాడు కాదు. ఈరోజు ఈ రాత్రి స్థానిక సంఘం, ఈ ప్రాంతములో ఉన్న దేవుని పిల్లలమైనటువంటి మనం అతిక్రమములను మనం ఏం చేయాలి? దాచిపెట్టుకొనవద్దు. అందుకే దావీదంటాడు, చదవండి 51వ కీర్తనలో ఒక శ్రేష్టమైనటువంటి మాట వ్రాస్తూ ఇలాగూ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. 51వ కీర్తన 3వ చరణము చదివితే,
నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది అంటాడు ఆయన. మరలా చదువు మాట, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి, నా పాపం ఎల్లప్పుడూ అవి నా ఎదుటే ఉన్నది. 69వ కీర్తన 5వ భాగాన్ని మనం చదవగలిగితే, దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, అపరాధములు నీకు మరుగైనటువంటివి కాదు. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. దావీదంటాడు, దావీదు మహారాజు ప్రార్థిస్తూ అంటాడు, అయ్యా నా అతిక్రమములు నీకు తెలుసు, నీకు మరుగైనటువంటివి కాదు అనగా తన్ను తాను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. 51, 1, 2, 3 మాటలు మనము చదివితే, దైవ సన్నిధిలో దేవా నీ కృపా బాహుల్యము చొప్పున నన్ను కరుణించుము అని అంటాడు. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను విడిచివేయుము అని దేవుని సన్నిధిలో తనకు తాను ఒప్పుకుంటూ వాటిని విడిచిపెడుతున్నాడు. అందుకే దావీదు గారు దేవుని కనికరమును పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరము చేతులు పైకి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాము. ఆ సమయములో చేసిన ఒప్పుకోలు ప్రార్థన దేవుడు విని మరలా బత్షెబాను దర్శించి, దేవుడు ఆమె గర్భమును దర్శించి, ఆ వంశములో నుండి దేవుడు ఒక మంచి కుమారునిచ్చాడు. 40 సంవత్సరములు మకుటము లేని మహారాజుగా పరిపాలన గావించబడ్డాడు. అతడే జ్ఞాని అయినటువంటి సొలొమోను బయటికి వచ్చాడు అంటే, అంతటి జ్ఞానవంతుడు దావీదు గర్భములో అతని గర్భములో బయటికి వచ్చాడు అంటే, దాని వెనుక దావీదు చేసిన ఒప్పుకోలు ప్రార్థన ఒప్పుకుంటున్నాడు. కొంతమంది తెలివిగా ఏం చేస్తారంటే, సిగరెట్ తాగి వాసన రాకుండా ఏదో వంకపొడి వేసుకొని వస్తారు. శంకర ఒక్కపొడి అంటగా, ఏ ఒక్కపొడి వేసుకొని వస్తారు. వేసుకొచ్చిన మాత్రాన వాసన పోద్దా అంటే కవరింగ్. ఇదంతా ఏంటంటే కవరింగ్. తినే వస్తువులు కవరింగ్, త్రాగే వస్తువులు కవరింగ్. అంటున్నారా? ఆడే మాటలు కవరింగ్. మాట్లాడుతున్నప్పుడు, ప్రవర్తిస్తున్నప్పుడు, చేసినప్పుడు వాటన్నింటినీ దేవుని సంఘమా కవర్ చేసుకోవడానికి మరొక తప్పు చేస్తూ ఉంటారు. సొలొమోను గారు అంటారు, అతిక్రమములను దాచిపెట్టుకొనువాడు వర్ధిల్లడు, కాని వాటిని ఒప్పుకొని వాటిని ఏం చేయాలి? మనము విడిచిపెట్టే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెబుదామా? విడిచిపెట్టగలిగితే దేవుని దయ నీ మీద ఆయన కుమ్మరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు ఎప్పుడైతే విడిచిపెట్టగలుగుతావో అటువంటి వ్యక్తిని కనికరించేవాడుగా దేవుడు ఉంటాడు. ఒక వ్యక్తికి ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లో జాయిన్ చేశారు. చేయవలసిన మరమ్మతులన్నీ చేశారు, కట్లు కట్టారు, అన్ని చేశారు. ఒక రాత్రి దేవుడు అతను దర్శించి ఆ కలలో జ్ఞాపకం చేస్తున్నాడట. పడుకోయే ముందు ఇతను అనుకున్నాడు, నాకెందుకు వచ్చింది కర్మ అనుకుంటుంటే, ఆ రాత్రి దేవుడు దర్శించి, బాబు ఇదిగో నువ్వు ఇటువంటి పనులు చేశావు కాబట్టి ఈ ఘోరమైన శిక్ష నీకు వచ్చింది. మెలకు వచ్చింది, భయం అనిపించింది. మెలకు వచ్చి ఆ రాత్రి ఆ మరణం అనే పడక మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు యవనస్తుడు. అయ్యా నేను తెలియక చేశాను, ఈ రోజు నుండి నేను వాటి జోలికి నేను వెళ్ళను. నొప్పులు, కట్ల మధ్య, నొప్పుల మధ్య ఆ మరణం అనే పడక మీద ఉండి దేవుడు దర్శించినప్పుడు
దేవుని స్వరమును విని తనకు తాను పశ్చాత్తాపడుతూ చేసినటువంటి దుర్మార్గ పనిని విడిచిపెట్టాలని తీర్మానం చేసుకున్నాడు. డాక్టర్ గారు చెప్పారు, ఆపరేషన్ అయిపోయిన తర్వాత నా వైపు చూడండి, 6 నెలల వరకు నువ్వు నడవరా అని చెప్పాడు. ఎన్ని నెలలంట? ఇతరు కూడా మెంటల్ గా అనుకున్నాడు, నేను 6 నెలల వరకు నడవను ఉంటాను అనుకున్నాడు. కానీ దేవుడు ఆ రాత్రి దర్శించి తను చేసినటువంటి పొరపాటును జ్ఞాపకం చేసినప్పుడు దేవుని స్వరమునకు లోబడి ఆ అతిక్రమమును విడిచిపెట్టి ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడగా దేవుడు అతనికి నూతన బలమిచ్చి 2 మాసములలో నడిచే కృపను ఇచ్చాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నారు అంటే దానికి ప్రత్యక్ష సాక్షి కూడా నేనే. ఎవరైతే నడవరు అని చెప్పారో, దేవుని దయ ఉంటే ఆయన నడిపించేవాడు. ఆయన దేవుని కనికరం ఉంటే ఆ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన దేవుని కనికరం ఉంటే ఆగిపోయిన ప్రతి ద్వారమును ఆయన తెరిచేవాడుగా ఉండబోతున్నాడు. ఎప్పుడు నీ అతిక్రమను ఏం చేయాలి? విడిచిపెట్టే వ్యక్తిగా ఉండాలి. యోసేపుకు వచ్చిన మంచి అవకాశాన్ని వదిలిపెట్టుకున్నాడు. చెరసాలలో వేయబడ్డా దేవుడు తనకు కనికరమును అనుగ్రహించాడు. ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని యోసేపుకి ఇచ్చాడు. ఒకటి, దేవుడు తోడుగా ఉన్నాడు. రెండవది, శ్రమలన్నిటి నుండి తప్పించాడు. మూడవది, ఆయన దయను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావో గాని నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు దయ అనే మూట పట్టుకుని వెళుదువు గాక. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని తోడు అనే ఆ మూట నువ్వు తీసుకుని వెళుదువు గాక. దేవుని ఆశీర్వాదం అనే ఆ మూటతో నీవు ఇంటికి వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. 4వ విషయం చెప్పిన ముగించి వేస్తాను. దేవుడు అతనికి జ్ఞానమును కూడా ఇచ్చాడు. చెప్పండి, అందరు చెప్పాలి. ఏమి ఇచ్చాడు? జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? తెచ్చుకుందాం పోయామన్నా. పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఆ జ్ఞానమే విమోచనగా, ఆ జ్ఞానమే ఆశీర్వాదముగా దేవుడు మనకు అనుగ్రహింపబడ్డాడు. అందుకే జ్ఞాని సొలొమోను అంటాడు, వెండిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట నీకు లాభం అంటాడు ఆయన. జ్ఞానము అనే మాటకు నిర్వచనం ఏంటంటే ప్రభువైన యేసయ్యను అతడు కలిగి ఉన్నాడు. అందుకే కొలస్సీ పత్రికలో బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. ఇంకొక మాట చెప్పి ముగించి వేస్తాను. జ్ఞానము ఎక్కడ దొరుకుతూ ఉంది అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. చప్పలు దేవుని స్తోత్రం చెబుదామందరం. ఇంకొంచెం గట్టిగా చప్పలు కొడితే చలి కూడా పోతగా గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామందరం. దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు, మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే. చెప్పండి ఆశ్చర్య, చెప్పండి మహిమానందమే.
భయభక్తులయే జ్ఞానమునకు మూలం. యోసేపుకు దేవుడు ఎలా జ్ఞానాన్ని ఇచ్చాడంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు. అమ్మా ఏమున్నాయట ఆయనకి? చెప్పొచ్చు, గట్టిగా చెప్పొచ్చు. దేవుని యందు ఏమున్నాయట? భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాడు. కొంతమందికి భయం ఉంటది కానీ కొంతమందికి చెప్పాలి ఏముంటుంది కొంతమందికి. ఇవన్నీ మనం రొటీన్కి మాటలే. టీవీ పెడితే అదే మాట, సతీష్ కుమార్ గారు చెప్పిన అదే మాట, ప్రవీణ్ గారు చెప్పిన అదే మాట, జాన్ వెస్లీ గారు చెప్పిన అదే మాట, స్టీఫెన్ పాల్ గారు చెప్పినగా అదే మాట. భయం ఉంటది కానీ భక్తి ఉండదు, భక్తి ఉంటది కానీ భయం ఉండదు. ఎవరు చెప్పిన అదే మాట. ఈ రాత్రి నేను చెప్పవలసిన అదే మాట, స్పర్జన్ గారు చెప్పిన అదే మాట, ప్రసాద్ గారు చెప్పిన అదే మాట, ఐజాక్ గారు చెప్పిన అదే మాట. భయం ఉండదు కొంతమందికి, కొంతమందికి భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉండదు కానీ భయం ఉండదు. ఒక పక్షికి 2 రెక్కలు చాలా అవసరం. 2 రెక్కలు పుష్టిగా ఉంటే ఎంత దూరమైనా ఏం చేస్తుంది? మీ ఖమ్మంలో పక్షులు లేవా? ఇది అర్థమవుతున్నారు? ఉన్నాయా లేవా? చెప్పండి అమ్మ, ఉన్నాయా లేవా? అటు మౌనంగా ఉండమాకండి. ఉన్నాయా లేవా? ఉంటే ఏమవుద్ది? పక్షి ఒక రెక్క ఇరిగింది అనుకుందాం, మనలో మాట అనుకుందాం, ఎగురుద్దా? ఏం చేస్తుంది? ఎగరడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో కుక్క చూసింది అనుకో, ఏం చేస్తుంది చెప్పండి? మనలో మాట. పక్షి రెక్క ఒరిగిపోయి ఎగురుతూ గెంతుతూ ఉన్న సమయంలో కుక్కో నక్కో పిల్లో చూసిందనుకో, ఏం చేస్తుంది? చీల్చి చెండాడేస్తుంది. ఎందుకని? పక్షికి విరోధి అయినటువంటి వ్యక్తి దానిని చూస్తూ ఉండేవాడు కాదు. అలాగే ఒక విశ్వాసికి భయము అనే ఒక భక్తి, భయం అనే ఒక రెక్క, భక్తి అనే ఒక రెక్క, ఈ 2 రెక్కలు సమానంగా ఉండగలిగితే, నా వైపు చూడు, ఒకరోజు దేవుడు మధ్యాకాశము రాబోతుండగా నీలి మేఘముల మీద భయము అనే భక్తి అనే 2 రెక్కలతో నీవు ఎగిరే వ్యక్తిగా ఉండాలంటే నీలో భయము అనే భక్తి అనే 2 రెక్కలు పుష్టిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు గట్టిగా స్తోత్రం చెబుదామా? వాక్యం సెలవిస్తా ఉంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి రక్షించును. ఇంకొక మాట కీర్తనకారుడు అంటాడు, నీ యందు భయభక్తులు గలవారి ఎడల నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అంటాడు. మేలు నీవు పొందుకోవాలనిన్నా, దేవుని దూతల కాపుదలను పొందుకోవాలనినా, దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉంటే తప్ప వాటిని పొందుకోలేవు. జ్ఞానమును కూడా నువ్వు పొందుకోలేవు. అందుకే సొలొమోను భక్తుడు అంటాడు, నీవు ముందుకు జ్ఞాని ఒకటొక్కై ఆలోచన విని ఉపదేశమును అంగీకరించుము అంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చదవండి కీర్తన, ఆ సామెతల గ్రంథములో ఒక శ్రేష్టమైనటువంటి మాట వ్రాస్తూ ఉన్నాడు. 19వ అధ్యాయం 20వ వచనాన్ని మనము చదివితే, సామెతల గ్రంథం 19:20లో అంటాడు, నీవు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశమును నీవు అంగీకరించు. ఎందుకు? నువ్వు జ్ఞానవంతుడు కావాలి, దైవికమైన జ్ఞానవంతుడు కావాలి, ఆత్మ సంబంధమైన జ్ఞానవంతుడు కావాలంటే ఉపదేశమును వినాలి, దేవుని వాక్యమును అంగీకరించాలి. అప్పుడు నువ్వేమవుతావంటే జ్ఞానవంతుడుగా నువ్వు మార్చబడతావు. దేవుని యందు చెప్పండి ఏముండాలి? భయభక్తులు ఉండాలి. కొంతమంది దేవుని పిల్లమైనటువంటి మనం దేవునికి భయపడతారు. చెప్పండి, భయపడతారు. కానీ వాళ్ళు ఏముండదంటే భక్తి ఉండదు. వాక్యం సెలవిస్తా ఉంది, నీకున్న భక్తి నీకు
ధైర్యము పుట్టింపదా అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. భక్తిలో ధైర్యం ఉంది, భయభక్తిలో ఆశీర్వాదం ఉంది, భయభక్తిలో జ్ఞానం ఉంది, భయభక్తిలో దేవుని కాపుదల ఉంది, భయభక్తిలో దేవుని పిల్లల మేలులు ఉన్నాయి. ఈ అంత్య దినములలో అపాయకరమైన కాలముల మధ్య ప్రయాణము చేస్తున్న సార్వత్రిక సియోను ప్రార్థనా మందిరం అనే సంఘానికి దేవుడు కోరుకుంటున్నాడు, భయభక్తులు కాక. అందరు గట్టిగా దేవునికి స్తోత్రాలు ఇవ్వదాం అందరము. దేవుడు యోసేపునకు తోడై ఉండి శ్రమలన్నిటిలో నుండి విడిపించి దయను జ్ఞానమును అనుగ్రహించాడు అని వాక్యములో మనం చదువుకున్నాం. తోడుగా ఉండాలంటే దేవుని మందిరానికి రావాలి. దేవుడు శ్రమలతో తప్పించే వ్యక్తిగా ఉండాలంటే ఆయన ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. దయను పొందుకోవాలంటే అతిక్రమాలన్నీ విడిచిపెడదాం. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క జ్ఞానాన్ని మనము పొందుకుందుము గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. చివరిగా మనం చదువుకున్న టెక్స్ట్ లోనికి రాగలిగితే దేవుడు యోసేపునకు అధికారం ఇచ్చాడు. చెప్పండి, ఏం చేశాడు ఆయన? ఎవరికి ఇచ్చాడు అధికారం? అందరికి ఇచ్చాడా? అందరికి ఇచ్చాడా? అందరికి ఇవ్వలేదు. యోసేపుకు ఒక్కడికే దేవుడు అధికారం ఇచ్చాడు. మనము కూడా 1000 ఏళ్ల నీతి పరిపాలన కాలములో మనము కూడా ఒక ఆఫీసరుగా ఉండే అర్హత యోగ్యత ప్రభువునికి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధికి వద్దాం, దేవుని భయభక్తులు కలిగి ఉందాం, దేవుని కృపలో మనం వర్ధిల్లుదాం. మాత్రమే కాదు, దేవునికి ఇష్టమైన వారముగా జీవిస్తూ దేవుని సన్నిధిలో యోసేపు లాంటి భక్తిని కనపరుస్తూ దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. తెల్లవంచండి, ప్రార్థిద్దాం. దేవుని కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి నెరవేర్చును గాక. అందరూ మోకాళ్ళ మీద ఉండి 2 హస్తములు పైకెత్తి కనులు మూసుకొని ఇలాగు మనము ప్రార్థన చేయబద్ధులమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు అంటే 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని దేవుని సన్నిధికి మనము రాబద్ధులమై ఉన్నాం. వస్తున్నావా? ఆదివారము కాదు దేవుని సన్నిధికి రావటము. ఉదయ, మధ్యాహ్న, సాయంకాల, రాత్రి వేళలలో 7 మారులు దావీదు దేవుని సన్నిధికి వచ్చినట్లుగా, దానియేలు వలె దినమునకు 3 పర్యాయములు వచ్చినట్లుగా ఆయన సన్నిధికి మనము రాబద్ధులమై ఉన్నాము. నా మాటలు వినటము కాదు, మీ స్వరము విప్పి ప్రభుతో నీవు మాట్లాడవలసిన సమయం ఇది. అప్పుడు దేవుడు నీకు తప్పక తోడుగా ఉండేవాడుగా ఉండబోతూ ఉన్నాడు. శ్రమలన్నిటిలో నుండి ఆయనను తప్పించాలి అంటే ఆయనను మాత్రమే ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. ఎవరిని ప్రేమిస్తున్నావు? ఈ అంత్య దినముల ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుతూ ఉన్నట్లుగా ఈ రాత్రి ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. లోకమును ప్రేమిస్తున్నావా? దైవత్వాన్ని ప్రేమిస్తున్నావా? లోకమును ప్రేమిస్తున్నావా? ఆత్మీయతను ప్రేమిస్తున్నావా? లోకమును ప్రేమిస్తున్నావా? ఆత్మ సంబంధము బలములు కలిగి ఉంటున్నావా? దేవుని పిల్లలారా, అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆయనను మాత్రమే మనము ప్రేమింపబద్ధులమై ఉన్నాము. అప్పుడు దేవుడు మనకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి ఆయన విడిపించువాడుగా ఉన్నాడు. అయ్యా, నాకు కొన్ని శ్రమలు ఉన్నాయి నాయన, నేను వాటిని విడిపించుకోలేకపోతున్నాను. కొన్ని శోధనలో ఉన్నవి నాయన, నేను తప్పించుకోలేకపోతున్నాను. దానికి ఎలా అని అనుకుంటూ ఉండగా ఈ రాత్రి నీవు నాకు ఒక వర్తమానం అందించావు నాయన. నేను ప్రేమించేవారు ఎవరైనా సరే, నేను ప్రేమించేవారుగా ఉండగలిగితే వారిని తప్పించే దేవుడిని ఉన్నావని ఈ రాత్రి నీ మాటలు మనం నేర్చుకున్నానయ్యా. ఈ రాత్రి నీ పాదాల దగ్గరికి వస్తున్నాను. నిన్ను ప్రేమించే వ్యక్తినిగా చేయి నాయన. ప్రార్థన చేద్దాం. మౌనముగా ఉండవద్దు, ఎవరు కూడా మౌనముగా ఉండదు. ఈరోజు ఈ మందిర ప్రతిష్టారాధన కార్యక్రమం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువుని మాత్రమే మనము ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ఇక అంతే. అతిక్రమములు ఏమైనా ఉన్నట్లయితే,
ఈ రాత్రి మనం ఒప్పుకుందాం, ప్రభు బల్లలోని పాలు పంపులు పొందబోతూ ఉన్నావు. అయ్యా, నీ చిత్తానుసారముగా ప్రవర్తించడానికి నాకు నేర్పుమన్నట్లుగా ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉంటే నాలో తొలగించుము నాయన. దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా ప్రార్థన చేద్దాం. మౌనముగా ఉండే సమయం ఇది కాదు. నోరు తెరచి ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నాయనా, నీ దయ నాకు కావాలి నాయనా, నీ జ్ఞానము నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి. నాకున్న శ్రమలన్నీ విడిపోవాలి. అందుకు నేనేమి చేయాలో మీరు కొన్ని మాటలు సెలవిచ్చారు. బేతేలుకు వెళ్ళినప్పుడు నీవు తోడుగా ఉన్నావు కదా. ఒక్కొక్కసారి నేను నీ మందిరానికి రాలేకపోతున్నానయ్యా. నెలలో ఒక్కరోజే రావాలనుకుంటున్నాను. అప్పుడు దేవునికి ఎలా తోడుగా ఉంటాడు కదా. ఈ సభ ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. యుగ సమాప్తి వరకు సదాకాలము దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ఆయనతో గడిపి అనుభవం నీకు ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీకు సదాకాలము తోడుగా ఉండబోతున్నాను. ప్రభుతో గడుపుదాం. ఒక నూతనత్వములోనికి మనం వెళదాం. ప్రార్థన చేద్దాం. నీకు తోడుగా ఉండటానికి, నీకున్న శ్రమలు తొలగించడానికి, నీకు దయను అనుగ్రహించడానికి పాత నిబంధన కాలములో ఉన్న యోసేపు, కొత్త నిబంధన కాలములో ఉన్న యేసయ్య 2020 సంవత్సరాల క్రితం ఈ లోకములోనికి వచ్చి నరవతారిగా భూమిపై సంచారము చేసి పాపము లేని వాడుగా, పవిత్రుడుగా ఆయన ఈ లోకములోనికి జన్మించి మనందరి పాప శాపముల కొరకై సిలువలో ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడుగా లేచి 40 దినములు భూమిపై సంచారము చేసి ఆయన పరలోక రాజ్యములోనికి వెళ్ళి మరలా 2వసారి ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ఇప్పుడు వచ్చేటటువంటి వ్యక్తి ఎలా రాబోతున్నాడు అంటే, అతడు అంతఃపురములో నుండి బయలుదేరిన పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా వారి వారి జీతమును సిద్ధము చేసుకొని ప్రభు త్వరగా రాబోతూ ఉండగా, ఆయన రాకడ దినములలో క్రైస్తవ సంఘమా, దేవుని ప్రజలారా, ఇవి ఏ విధముగా ఉంటూ ఉన్నావు? ఒకసారి మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన ముందు పెడుతూ సరి చేయబడదాం. దేవునికి దూరంగా బ్రతకవద్దు. దేవుని సన్నిధికి మనం దగ్గరగా ఉంటూ దేవుని కృపలో మనం ముందుకు సాగిపోదాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ఈ రాత్రి ప్రాంతములో జరిగిన ప్రత్యేకమైన కూడికలో అద్భుతమైన కొన్ని మాటలు మీరు మాకు అందించారు. విత్తబడిన ప్రతి మాట నాయన వినిన వారి హృదయాలలో నీరు కట్టి ఫలింపు చేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈ ప్రాంతపు పరిచర్య మీ సేవకులు పడుతున్న ప్రయాస వ్యర్థము కాకుండా ప్రతిఫలము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది ఈ మాటలు విన్నారో వినిన వారందరూ కూడా మీ సన్నిధానములో వాటి వాటి ప్రకారము తీర్మానము చేసుకొని అయ్యా ఇంకా ఆత్మీయతలు ముందుకు సాగిపోయే కృప దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. నీ సన్నిధికి వచ్చేవారుగాను, నిన్ను ప్రేమించేవారుగాను అయ్యా ఇదిగో తండ్రి, క్రమమైనటువంటి వాటిని చేయకుండా, క్రమమైనటువంటి వారిని అక్రమాన్ని విడిచిపెట్టి క్రమమైనటువంటి వాటిని చేస్తూ
నీ సన్నిధిలో భయభక్తులు కలిగి ముందుకు సాగిపోయే వారునిగా చేయమని, కృపల చేత నింపమని, సంఘము మీద మీ మహిమ చేత నింపమని, సంఘము చుట్టూ మీ సన్నిధిని ఉంచమని, రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి పరిచర్య జరిగినట్లుగా మీ కృపను సహాయము చేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ప్రైజ్ లార్డ్. మంచి చక్కని వర్తమానం యేసులో ఉన్నటువంటి గుణగణాలను మనతో పంచుకున్నటువంటి దైవజనులు ప్రదాస్వామి గారిని ప్రత్యేకమైనటువంటి వందనాలు ప్రదాత్రపరుచుదాం. దేవుడి వారిని ఇంకను పలుకుల ప్రాంతాలను నిలబెట్టి వాడిని వాడుకొని అధికారం జరిగించినట్లుగా మనము ప్రార్థించబద్ధమై ఉన్నాం. మంచి ప్రేర ఇక సమయంలో మనం ఒక పాట మన మధ్యలో ఉన్న హైజిక్ గారు పాడతారు. వారి పాట పాడిన తర్వాత ప్రణమీలో ఉన్నటువంటి సాక్షాత్ 40 రోజుల్లో దేవుడు మీకు చేసిన మేలులు, ఈ ఉపవాస ప్రార్థన ఏ రీతిగా సాగినాయి, మీకున్నటువంటి విషయాల్లో దేవుడు ఏ రీతిగా కార్యములను జరిగించాలనేటువంటి విషయాలను అలా రేపు ఉదయం మీకు సాక్ష్యాలకు ఇవ్వడం, మాకు ఇవ్వలేదు అనేటువంటిది మీరు తీసుకురావద్దు. ఈ రాత్రి మీరు పంచుకోవాలనుకున్నటువంటివి పంచుకోవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి ఆరు మనసును పొందవా, ఆరు మనసును పొందవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి ఆరు మనసును పొందవా, ఆరు మనసును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పై లోకంలో. దినమునందున ఆయన ముందు నీవు నిలచే ధైర్యం నీకుందా. తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలచే ధైర్యం నీకుందా. నిలచే ధైర్యం మనకుందా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, మార్చుకోవా. ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే ఇది అనుకున్న సమయం మన జీవితాల్లో మార్చుకుని వరకు ప్రాణం పెట్టిన యేసు రక్తంతో కడగబడి మారు మనసు పొందాలని కోరుతూ ఉన్నాం. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. దిగంబరిగానే వచ్చావు నీవు,
దేవుని భయభక్తులు కలిగి దేవుని మందిరంలో ఆయన ఆరాధిస్తూ దేవుని ప్రేమిస్తూ బ్రతకాలని వాక్యాన్ని విన్నాం. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, ఆత్మను కాక ఈ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. ఆత్మను కాక దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొక్కకు చేరు, నీదంటూ ఏముందిలే. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొక్కకు చేరు, నీదంటూ ఏముందిలే. నాదంటూ ఏముందిలే. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. నీ జీవితంలో ఇది అనుకూల సమయం. రేపు ఏది సంభవించులో నీకు తెలియదు. మారు మనసు పొందితే వాక్యానికి లోబడు. మారు మనసు లేకపోతే ఇది అనుకూల సమయం. ఈ నూతన మందిరంలో నువ్వు తీర్మానం చేసుకుని నువ్వు మారు మనసు పొందితే ఇప్పటి వరకు దైవ సేవకులైన ప్రయాసకు